రాజుతో తేజ 99 టీవీ హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను పెంచడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫ్రీ బస్ పాసులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బస్ పాస్ ఛార్జీల పెంపు మీద పాస్ వినియోగదారులతో మా రీజనల్ కోఆర్డినేటర్ శిరారవి ముఖాముఖి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బస్సు ఛార్జీలు ఒకవైపు పెంచుతూ రెండో వైపు ప్రధానంగా విద్యార్థులు చదువుకునేటువంటి బస్ పాసులను మొత్తం ఈరోజు దాదాపు 20% పెంచినట్టు ప్రకటించింది. ఆర్టీసీ ఈ రోజు నుంచి ఏదైతే పెంచినటువంటి బస్ పాసుల ఛార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఇప్పటికే ఏదైతే పెనుభారంగా విద్యార్థులకి పెనుభారంగా మధ్యతరగతి దిగువ స్థాయి ఉన్నటువంటి ఏదైతే విద్యార్థుల మీద ఈ యొక్క అదనపు ఛార్జీలు పట్టడంతో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. దీని నుండి ఏదైతే పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలు పెరగడంతో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. దీంతో పాటుగా విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్ స్టేషన్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అనేక సంఘాలు అనేక మంది ఇప్పటికే ఈ యొక్క బస్ ఛార్జీలకు సంబంధించినటువంటి వాటి మీద విద్యార్థి సంఘాలు మండిపడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల మీద పెనుభారం పడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ మనం ఏదైతే తల్లిదండ్రులు చాలామంది ఈ యొక్క ఈ పెంచినటువంటి బస్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. ఇక్కడనే పీడీఎస్ జాతీయ నాయకులు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో విద్యార్థుల మీద భారం పడుతుందంటున్నారు. దీని మీద మీరు స్పందన. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మహిళలకు ఉచిత బస్ పాస్ ఇస్తామని చెప్పారు. ఉచిత బస్ పాసు అది కొనసాగుతున్నటువంటి తరుణంలోనే దాని నుంచి తేరుకునేంతలోనే మొత్తం కూడా బస్సుల సంఖ్యను తగ్గించారు. బస్సులు ఎక్కకుండా బస్సుల సంఖ్యను తగ్గించారు. ఈలోపుగానే డిస్కౌంట్ల పేరుతోని చిల్లర సాకుతోని డిస్కౌంట్ల పేరుతోని సామాన్య ప్రజలపైన గుదిబండ అయ్యేటువంటి విధంగా టికెట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ టికెట్ ఛార్జీలతో పాటుగా విద్యార్థులకు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బస్ పాస్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. 300 నుంచి 450 రూపాయల వరకు బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సుల్ని నడిపేటువంటి స్థితి ఉండదు, కానీ బస్ పాస్ ఛార్జీలు పెంచేటువంటి రైట్ మీకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మీరు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్స్ మాత్రం ఇవ్వరు, కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండానే ఈరోజు బస్ పాసులు పెంచేటువంటి అర్హత ఎక్కడ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే మీరు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలని ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడనే పీడీఎస్ జిల్లా నేత ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెడతా ఉన్నది. మాటలు ఎందుకంటున్నారంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి ప్రభుత్వం ఏమైనా విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడే విధంగా డెవలప్మెంట్ అయ్యే విధంగా స్కీములు తీసుకొచ్చిందంటే లేదు. ఉన్న స్కీములను నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు చదువుకునే బస్ పాసులు ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా గ్రామాలలో దూర ప్రాంతాలకు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నగరాలకు వచ్చి ఈరోజు చదువుకోవాలంటే కేవలం బస్ పాస్ మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి విద్యార్థులకి భారం పడే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ ఆలోచన విధానాన్ని ఏదైతే బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఏదైతుందో అది విద్యార్థులకు భారంగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు విద్యార్థుల జీవితాలకు న్యాయం చేయదలుచుకుంటే మీరు ఈ రకమైన ఆలోచన మీరు ఏ విధంగా చేస్తారని చేసి అడుగుతూ ఉన్నాము. రాత్రి ఈరోజు బస్ ఛార్జీలు పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకు ఈరోజు ఉచిత బస్ పాస్ అని చెప్పి తీసుకొచ్చారు. మహిళలు ఈరోజు ఉచిత బస్ పాస్ తీసుకొచ్చారు. సరే, మరి రేపటి భవిష్యత్తు అనేటువంటి విద్యార్థులకు ఈరోజు బస్ పాస్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ఈ రకమైనటువంటి ఆలోచనతో ఈరోజు విద్యార్థులకి బస్ ఛార్జీలు పెంచడం అంటే ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడం అంటే విద్యార్థులు ఉన్నత విద్యకు నగరాలకు రాకుండా ఆపడమే కదా ఈ ఆలోచన ప్రభుత్వ విధానంగా కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు పేద విద్యార్థులు కావచ్చు వీరు ఈరోజు విద్యను కోల్పోయే అవకాశం ఉంటుంది, గ్రామాలకే పరిమితి అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రాష్ట్రానికే కాదు రాష్ట్ర యువత కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ఆలోచన విధానాన్ని రద్దు చేయాలి. మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే విద్యార్థులకి ఉచిత బస్ పాస్ చేయండి. చదువుకునే ప్రతి విద్యార్థికి మహిళలకు ఆల్రెడీ మహాలక్ష్మిలో వెళ్తూ ఉన్నారు. దానికంటే ముందు ఈరోజు
విద్యార్థులుగా ఉన్నటువంటి మా పురుషులు విద్యార్థులు ఎవరుతున్నారో వారికి ఖచ్చితంగా మీరు ఉచిత బస్ పాసులు ఇస్తే వారికి ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యను వాళ్ళు డ్రాప్అవుట్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం తక్షణమే అటువంటి ఆలోచించని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పటికే పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని, అట్లాగే ప్రధానంగా ఉచిత బస్ పాసులు అనేటువంటి ప్రధానంగా విద్యార్థులకి ఉచిత బస్ పాసులు కల్పించాలని, ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పేసి పీడిఎస్